నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో రామచంద్రమూర్తి గారు, ఏంటి ప్రస్తుతానికి మన ఇండియన్ మార్కెట్స్ పరిస్థితి ఏంది, ఎలా ఉంది అసలు మార్కెట్లో? ఇండియన్ మార్కెట్స్ అయితే ఇవాళ అయితే చాలా జోష్ వచ్చిందండి మార్కెట్స్లో. ఎందుకంటే ట్రంప్ గారు కానీ అలాగే ఇరాన్ ట్రంప్ గారు ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. సో పీస్ డీల్ అయితే జరుగుతుంది. సో అది తొందరగా అవుద్ది అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ 2-3 డేస్లో పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇవాళ మంచి ర్యాలీ వచ్చింది. మార్కెట్ అంతా కూడా చాలా జోష్లో ఉంది. సో ఇదే జోష్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం అయితే ఇటు అవ్వాలనే అన్ని కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. సో ఒక అగ్రిమెంట్ ఒక కొలిక్ అయితే వచ్చేసారు. సో జరుగుతుంది, పాజిటివ్గానే ఉంది. సో రామచంద్రమూర్తి గారు, మార్కెట్లోనూ కనుక మంచి బుల్ ర్యాలీ కనుక, మంచి బుల్ జోష్ కనుక కంటిన్యూ అయితే ప్రధానంగా ఏ సెక్టార్లు బాగా లాభపడే అవకాశం ఉందంటారు? మేజర్గా ఒక 4 సెక్టర్స్ మనం తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ బాగా లాభపడే అవకాశం ఉంది. దానిలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగా అండర్ పర్ఫార్మెన్స్ అయింది. అది ఇప్పుడు మంచి పెర్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ తర్వాత మేజర్ సెక్టర్ ఐటీ సెక్టర్ బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మంత్లీ చార్ట్స్ అన్నీ బాగున్నాయి. ఐటీ సెక్టర్స్లో అండర్ వాల్యూలో ఉన్నాయి. సో ఇప్పుడు ర్యాలీ వచ్చిందంటే అలాంటి అండర్ పెర్ఫార్మెన్స్ బాగా పెర్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఆటోమొబైల్ స్టాక్స్, ఆ తర్వాత ఏవియేషన్ స్టాక్స్, తర్వాత ఈ ఫార్మా, ఈ వీటిల్లో మంచి సెలెక్ట్గా తీసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ ర్యాలీలో. రైట్ సార్. సో రామచంద్రమూర్తి గారు, ఒకసారి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలోకి వచ్చేద్దాం. ఆల్మోస్ట్ ఒక 6 years ఏమో అయిపోయింది కదా స్టార్ట్ చేసి. అవునండి. సో ఎలా అనిపిస్తుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? 2021లో స్టార్ట్ చేశారు, 2026కి వచ్చేసాము, ఇంకొక 6 months అయితే 27లో కూడా వచ్చేస్తాం కదా. సో 6 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు అసలు? చాలా సాటిస్ఫాక్షన్గా, హ్యాపీగా ఉందండి. ఒక మేము చదువుకున్న నాలెడ్జ్ నలుగురికి ఇస్తున్నాము అన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మమ్మల్ని, అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి ఇన్వెస్టర్స్గా కానీ ట్రేడర్స్గా కానీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్గా గైడెన్స్గా మమ్మల్ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఒక్క ఫీల్డ్లో చాలామంది 80% పీపుల్ లూజర్స్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రతిదీ కూడా మనం ఏదైనా కానీ మన టీచర్ దగ్గర నేర్చుకుంటాం. సో దీనిలో కూడా నేర్చుకునేది ఏముంది అని అందరూ అనుకుంటారు. మేము కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాం. కానీ ఇక్కడ డబ్బులు ఉంటే ఎంత ఇంపార్టెంటో, కంపెనీ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ అలాగే కరెక్ట్ రూల్స్ కానీ ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్. అవన్నీ చెప్పటం అనేది మాకు ఆనందంగా ఉంది సార్. రైట్. సో రామచంద్రమూర్తి గారు, 6 years బ్యాక్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేసే రోజు, ఆ రోజు మీకున్న పర్సెప్షన్, మీకున్న మైండ్ సెట్ ఏంది 6 సంవత్సరాల క్రితం? ఇవాళ 6 సంవత్సరాల ట్రావెలింగ్ తర్వాత ఇవాళ రామచంద్రమూర్తి గారి మైండ్ సెట్ ఏంటి అసలు? అవాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉండేవాడిని సార్ నేను. అంటే వెల్త్ని చాలా ఫాస్ట్గా క్రియేట్ చేసేసుకోవాలి, చాలా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, లేకపోతే అలాంటి ఓరియంటెడ్ సజెషన్స్ అలా ఎక్కువగా షార్ట్ టర్మ్లో ఎలా గ్రో అవ్వాలనే ఆలోచనలు వచ్చేవాడిని. సో అలాంటిది ఇప్పుడు ఏమవుతుందంటే అవన్నీ అవ్వవు. అంటే ఒక ఎదుగుదల, ఒక చెట్టు ఎలా ఎదగాలో, లేకపోతే ఒక టైం ఉంది, గ్రోత్కి కూడా ఒక టైం పడుతుంది అనేది ఇవాళ నాకు ప్రాక్టికల్గా అర్థమైంది. సో వెల్త్ కంపల్సరీ కోటేసులు అవుతాం అందరం, దాని టైం దాన్ని తీసుకుంటుంది. అంటే మన యొక్క మెచ్యూరిటీ లెవెల్స్, మన యొక్క అంటే చాలామంది ఏంటంటే ఈ యూట్యూబ్లో చూపించి వెల్త్ చాలా ఒక రోజులోనే మేము లక్షలు సంపాదించాం, కోట్లు సంపాదించాం అని చెప్పడం ద్వారా మనందరికీ ఏమొస్తుందంటే చాలా ఈజీగా మనం సంపాదించచ్చేమో, కోటేసులు అవ్వచ్చేమో అనే ఒక పాయింట్లో ఉంటాం. కానీ సంపాదించడం అందరం సంపాదిస్తాం, కానీ నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. సో అందరం ఎర్నింగ్ చేస్తాం. ఒక రోజు మన రోజు వచ్చినప్పుడు అందరం సంపాదిస్తాం. కానీ ఆ స్టాండర్డ్గా 6 years లాంగిట్యూడ్లో వెల్త్ని క్రియేట్ చేయటం, మనీని హోల్డ్ చేయటం, కరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయటం, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విజన్ అనేది క్లారిటీ వచ్చిందండి. సో ఇప్పటికి స్టెబిలిటీ బాగా వచ్చింది, పేషెన్స్ బాగా వచ్చింది. సో మార్కెట్ మీద రియాలిటీ అనేది వచ్చింది. వాట్ ఈజ్ యాక్చువల్ రియాలిటీ అనేది మనకు బాగా అర్థమైంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం జూన్లోకి ఎంటర్ అయిపోయాం, జూన్ 2nd weekలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు జూన్ జూలై బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి జూన్ జూలై బ్యాచ్ కోసం ఎటువంటి కరికులం, ఎటువంటి కంటెంట్ రెడీ చేశారేంటి ఈసారి? ఈసారి వచ్చి బ్యాచెస్ వచ్చి రేపు మండే స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఉన్నాయి. ఈవినింగ్ 8 o'clock న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో కరికులం ఏంటంటే
అసలు ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర నుంచి అసలు మార్కెట్ అంటే అసలు లేదు, లేదు తెలిసినా కూడా ఇన్ డెప్త్ అసలు ఫస్ట్ ఏంటి ఏబిసిడిలో అసలు ఏంటి అంటే ఒక కంపెనీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక షేర్ అంటే ఏంటి, అసలు ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్కి ఎలా వస్తున్నాయి, ఐపీఓ ఎలా వస్తుంది, అసలు అక్కడి నుంచి మీకు స్టార్ట్ చేసి మార్కెట్లో అలాగే టెక్నికల్ అనాలిసిస్ని మీకు ఇంట్రడ్యూస్ చేసి అంటే అన్ప్రొఫెషనల్స్ ఎప్పుడు కూడా మార్కెట్కి ట్రెండ్కి ఎగనెస్ట్ ఉంటాం, ఎప్పుడు ఎగనెస్ట్ కూడా లాస్ అవుతూ ఉంటాం. ఎందుకు అవుతున్నాం అంటే మనం చూడాల్సిన పద్ధతి ఏంటి అంటే చార్ట్స్ అనేది చూడాలి, దానిలో ఏది చూడాలి, క్యాండిల్స్ కానీ ఎంఏసిడి, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్, ఏటీఆర్ బ్యాండ్ ఇలా ఒక 8 ఇండికేటర్స్ పెట్టుకుంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఆ తర్వాత ఫీచర్స్, ఆప్షన్స్ ఇవందరూ కూడా టెన్షన్ పడిపోయి బాగా చాలామందికి ఏంటంటే ఫీచర్స్ ఆప్షన్స్ చేశారు నష్టపోతున్నారు. బట్ మేము ఏంటంటే ఎలా చేయొచ్చు దానిలో ఒక పద్ధతి ఏంటి 8 స్టాండర్డ్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఆప్షన్స్లో, అలాగే గ్రీక్స్ ఉన్నాయి ఆప్షన్స్, అవన్నీ తెలుసుకొని చేయటం ద్వారా ఎప్పుడు చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈక్విటీ తీసుకోవాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ సిచ్యుయేషన్లో ఏది చేయాలనేది ఇంపార్టెంట్. సో అది మీకు చెప్తాం. ఆ తర్వాత కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్, క్రూడ్ విపరీతమైన ర్యాలీ వస్తున్నాయి. సో వాటిల్లో కూడా మంచి ఆపర్చునిటీస్, దాన్ని ఎలా చూసుకోవాలనేది తెలుస్తుంది. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్ ఇవన్నీ చెప్తాం. తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్, దానిలో ఏంటంటే అసలు మనం ఒక కంపెనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపెనీలో దమ్ముందా, అసలు ప్రాఫిట్స్లో ఉందా, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీటు, తర్వాత ఈపీఎస్ రేషియోస్ ఇవన్నీ ఎలా చూసుకోవాలి, ఎందుకు ఈ కంపెనీలో మనం ఉండాలి అనేది, అసలు కంపెనీలో ఒక 3 years 4 years ఉండాలంటే ఆ కంపెనీకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అలా చూడటం, మీకు చెప్పటంతో పాటు మీ చేత చేపిస్తాం. ఇది 3 months కోర్స్ పెట్టుకున్నాం. దానిలో 2 months థియరీ చెప్తాం, 3rd month మొత్తం మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. లైవ్ మార్కెట్ అటు ఆఫ్టర్నూన్ నిఫ్టీ మీద ఇప్పుడు ఎన్ఎస్సిలో చేపిస్తాం, ఈవినింగ్ వచ్చి మళ్ళీ గోల్డ్, సిల్వర్, కమోడిటీస్ వీటి మీద కూడా ప్రాక్టీస్ చేయించి మిమ్మల్ని పర్ఫెక్ట్ చేపిస్తాం సార్. సో రామచంద్రమూర్తి గారు ఇప్పుడు ఆన్లైన్ బ్యాచ్కి టైం కేటాయింపు ఎలా ఉంటుంది, ఆఫ్లైన్ బ్యాచ్కి టైం కేటాయింపు ఎలా ఉంటుంది సార్? సార్ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏంటంటే టైమింగ్ అయితే ఒకటే 8 to 9 అవుతుంది. ఆన్లైన్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రెగ్యులర్గా వర్క్ చేసుకుంటారు కాబట్టి మీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో మీరు స్పెండ్ చేస్తారు. ఆ 1 hour టైం స్పెండ్ చేయండి. తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందంటే మాకు మళ్ళీ ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది. సో వేరే ట్యూటర్ మీకు మళ్ళీ ఒక రోజు థియరీ చెప్తాం, ఒక రోజు ప్రాక్టీస్ చేపిస్తాం. అలా మీకు ఏమవుతుందంటే అందుకే టైం 3 months తీసుకున్నాం కాబట్టి లీజర్గా మీరు నేర్చుకోవచ్చు. సిలబస్ మీకు ఏంటంటే ఎన్ఎస్సి సిలబస్ ఇస్తాం, ఇంటర్నేషనల్ సిలబస్ అంతా ఉంటుంది. మీకు మెటీరియల్ పంపిస్తాం, అలాగే నోట్స్ కూడా, రన్నింగ్ నోట్స్ కూడా ఇస్తాం. అలాగే ఆఫ్లైన్ ఏమవుతుందంటే అదే టైంలో మీరు ఉంటారు, ప్లస్ ఆఫీస్లో మాతో పాటు ఉంటారు కాబట్టి మేము చేసే ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది అనమాట. మాతో ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఒక పర్సన్ ఆయన పనులన్నీ ఆపుకొని ఆఫ్లైన్లో వచ్చారు అంటే డెడికేటెడ్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఆ డెడికేషన్ తగ్గ వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది అనమాట. అలానే ఆన్లైన్ తక్కువ చేయట్లేదు. ఓవరాల్గా ఏంటంటే ఆన్లైన్ నేర్చుకున్నా, ఆఫ్లైన్ నేర్చుకున్నా మీరు సక్సెస్ అయ్యేదాకా మేము ఉంటాం. ఇది ఎప్పటి నుంచో నేను చెప్తున్న స్లోగన్. రైట్. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారి దగ్గర స్టాక్ మార్కెట్స్కి సంబంధించి నాలెడ్జ్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ని, ఎటువంటి సైకాలజీని బిల్డ్ చేసుకొని వస్తే మంచిది అంటారు? గుడ్ సార్. యాక్చువల్గా ఇప్పుడు ఎవరెవరు రావచ్చు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి. ఇప్పుడు జనరల్గా మనం ఉన్న సొసైటీలో చూసుకుంటే ఎక్కువ మంది ఏంటంటే ఈ వర్కింగ్ ఉమెన్స్ కాకుండా వాళ్ళు ఏంటంటే అలా హౌస్ వైఫ్స్, ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కెరీర్ త్యాగం చేసి పిల్లల కోసం వాళ్ళకి ఏంటంటే రియల్గా నాకు ఎర్నింగ్ చేసుకోవాలి, ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలి అనే వాళ్ళందరికీ కూడా, హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి అడ్వాంటేజ్. వాళ్ళకి ఏంటంటే 9 to 3:30 టైం ఫ్రీగా ఉంటుంది కాబట్టి మేము వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తాం. మాకు ఆఫీస్లో లేడీ స్టాఫ్ కూడా ఉంటారు, పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఆన్లైన్లో మీకు అప్డేట్ అంతా ఇస్తుంటాం. సో వాళ్ళు మంచిగా సెట్ అవుతారు, పర్ఫెక్ట్గా సెట్ అయితే ఈ హౌస్ వైఫ్స్. ఆ తర్వాత రిటైర్డ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్, వాళ్ళకి మనీ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది, కానీ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు కూడా ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఉంటాయి మనకి. ఎందుకంటే వాళ్ళ 60 ఏళ్ళైనా కానీ బాధ్యతలు అయిపోవట్లేదు. దే నీడ్ మోర్ మనీ. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఇది నేర్చుకోవటం ద్వారా వాళ్ళు అలాంటి మైండ్ సెట్, రిటైర్ అయిపోయాను నేను, ఇప్పుడు ఏం చేయగలను, ఎందుకంటే వయసు
ఆ శక్తి ఉండదు, మెంటల్ వర్క్ చేయగలరు కానీ ఫిజికల్ వర్క్ చేయలేరు. వాళ్ళు దీనికి కరెక్ట్‌గా సెట్ అవుతారు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ బీటెక్ చదువుకొని జాబ్ సెర్చింగ్‌లో ఉండి వీళ్ళేంటంటే స్టూడెంట్స్ సెర్చ్ చేసుకుంటూ వాళ్ళు జాబ్స్ ఇవ్వాలన్న పరిస్థితుల్లో టఫ్ ఉంది కాబట్టి ఒక రకమైన డిప్రెషన్ గురి కాకుండా వాళ్ళకేంటంటే ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్ గనక చూసుకోగలిగితే వాళ్ళు బేసిక్స్ నుంచి అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుంది. సో, వాళ్ళు కూడా బాగా సెట్ అవ్వచ్చు దీనిలో. ఆ తర్వాత ఎంప్లాయీస్ ఏమంటున్నారంటే చాలామంది ఎంప్లాయీస్ అదర్ ఇన్‌కమ్ కావాలి. అదర్ సోర్స్ ఆఫ్ ఉన్న ఇన్‌కమ్ సరిపోవట్లేదు. అదర్ ఇన్‌కమ్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ కోర్స్ గాని దీనిలో తీసుకోవటానికి ఎలిజిబుల్ అవుతారు. సో, వీళ్ళలో ఉన్నదేంటంటే కామన్‌గా ఉన్న మైండ్‌సెట్ ఏంటంటే లూజింగ్ మైండ్‌సెట్. అంటే నాకు ఏది కొన్నా గానీ ఫెయిల్ అవుతూ ఉంటున్నాను. దీన్ని ఎక్కడ నేను సక్సెస్ అవ్వాలి? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను? అని ముందు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండి దీనిలో మనీ ఉంది. దాన్ని నేర్చుకోవటానికి ఏంటి రూటు అనే వాళ్ళందరికీ కూడా ఒక డెస్టినేషన్ అంటే మా గానుగపాటి అకాడమీ. మీకందరికీ కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది మీకు పర్ఫెక్ట్‌గా చెప్పగలం. దానికి సొల్యూషన్ ఏంటి? ఎలా మనం సక్సెస్ అవ్వచ్చు అనేది మీకు చేపించగలం. రైట్. రైట్. ఒక్కసారి కంటెంట్ విషయానికొస్తే, సబ్జెక్ట్ విషయానికొస్తే మార్కెట్‌లో చాలామంది చెప్పని సబ్జెక్టు అండ్ మీరు చెప్పే సబ్జెక్ట్ ఏంటి? మార్కెట్‌లో చెప్పని సబ్జెక్ట్ ఏంటంటే, అంటే జనరల్‌గా చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, 1, 2 ఇండికేటర్స్ పట్టుకొని వాటిని మీరు స్టడీ చేయండి అంటారు. సో, ఇంకోటి స్టాండర్డ్‌గా ఉన్న ఇప్పుడు స్టాండర్డ్ ఉన్న వాటికి కాంబినేషన్ ఇవ్వరు. ఇప్పుడు డౌ థియరీ ఒక చోట ఉంటది. ఎలియట్ థియరీ ఒక చోట ఉంటది. బొలింగర్ బ్యాండ్ ఒక చోట ఉంటది. వీటికి కనెక్షన్ ఉండదు. ఆ కనెక్షన్ లేకపోవటం వల్ల ఏది ఎక్కడ వాడాలి అనేది తెలీదు. సో, అంటే ఇక్కడ అందరూ కూడా అనలిస్టులు గాని, ఇక్కడ చెప్పేదేంటంటే రకరకాలుగా చెప్తున్నారు గానీ, దానికి ఒక లింక్ ఇవ్వట్ల. సో, మేమేం చేస్తున్నామంటే మొత్తం 8 ఇండికేటర్స్ కలిపి లింక్ ఇస్తున్నాం. కాబట్టి ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఎంఎస్‌సిడి చూసేటప్పుడు స్టొకాస్టిక్ ఒక రకంగా ఉంటది. తర్వాత ఏటీఆర్ బ్యాండ్ ఒక రకంగా ఉంటది. దేన్ని చూసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సపోర్ట్ లెవెల్ ఉన్నప్పుడు ఏ సపోర్ట్ తీసుకోవాలి? అది మీరన్నట్టు ఇంట్రాడే సపోర్టా? డైలీ సపోర్ట్ ఒక రకంగా ఉంటది. వీక్లీ సపోర్ట్ ఒక రకంగా ఉంటది. ఏది తీసుకోవాలి? అది మీకు కన్‌ఫ్యూజన్ చాలా అవుతుంటాం. థియరీ అందరం చెప్తాం గానీ, ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మీకేంటంటే ఒక 8 ఇండికేటర్స్‌ని కలిపి మీకు చెప్తాం కాబట్టి, మీకప్పుడు అసలు ఎక్కడ కూడా ఆ కోయిన్సిడెన్స్ కనపడుతూ ఉంటది. రెండోదేంటంటే, చాలామంది ఇంత టైం తీసుకోరు. ఓన్లీ 40 డేసు లేతే 30 డేసు, 20 డేసే చెప్తారు. 3 మంత్స్ ఎవరు చెప్పట్లేదు. మేమే చెప్తున్నాం. ఎందుకంటే, ప్రాక్టికల్ ఎక్కువ ఇవ్వాలి. మీతో ప్రాక్టీస్ చేపిచ్చాలి. ఎందుకంటే అందరం కూడా ఏంటి వెళ్తే మీరు చేసుకోండి అంటే ఎవరికీ టైం ఉండట్ల. సో, మేము ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఎక్కువ చెప్తాం. కాబట్టి మీకొచ్చేదాకా మేము ఉంటాం కాబట్టి మీరు సక్సెస్ అవుతారు. ఇది ఏంటంటే ఇది సబ్జెక్ట్ ఇప్పుడు డ్రైవింగ్ ఒకటి, ఇదొకటి ఒకే రకం. ఇప్పుడు డ్రైవింగ్ థియరీ చెప్తే వర్కౌట్ అవ్వదు. ప్రాక్టీస్ చేపిచ్చాలి. అవును. సేమ్ ఇక్కడ కూడా మీకేంటంటే ఇంకా చెప్పాలంటే మీ డీమ్యాట్ అకౌంట్‌లో మేము ట్రేడ్స్ ఇచ్చి ఏం చేస్తున్నారు? వీక్ మొత్తం రివ్యూ చేస్తాం. ఎలా చేస్తున్నారు? ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? ఏంటని అన్ని క్వెషన్స్ అడగటం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇంపల్స్ కానీ, ఈ ఇంపేషన్స్ కానీ అన్నీ తగ్గించి బ్యాలెన్స్డ్ మైండ్ తీసుకొచ్చి ట్రేడ్ చేపించగలం. అలాంటిది అవుతదనమాట. సో, అలాగే వాళ్ళకి ఒక భరోసా ఉంటది. గానుగపాటి అకాడమీ ఉంది. మనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవాలంటే ఈళ్ళని సపోర్ట్ చేయొచ్చు. అనే ఒక నాతో ఆ యాక్సెస్ ఉంటది. నా స్టూడెంట్స్ అందరూ ఎనీ టైమ్ కాల్ చేయొచ్చు. ఏదన్నా ఈ విషయం గురించి ఎప్పుడైనా అడగొచ్చు. వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ హెల్ప్ ఉంటది. రైట్. ఒకసారి బ్యాచ్ అయిపోయి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎటువంటి మెటీరియల్ ఇస్తారు? ఏమన్నా సాఫ్ట్‌వేర్స్ గాని, ఏమన్నా మెటీరియల్స్ గాని ఏమన్నా ఇస్తారా? వన్స్ కోర్స్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజుల వరకు వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు? కోర్స్ అయిపోయాక కూడా సార్ మేము దాదాపు 1 ఇయర్ పాటు సపోర్ట్ ఇస్తాము. ఎనీ టైమ్ మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత కూడా మాతో ఇంటరాక్షన్ అవ్వచ్చు. అలాగే కోర్సు అయిపోయి బయటికెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇండికేటర్స్ ఏదైతే ఉందో స్ట్రాటజీ పాయింట్స్ అన్నీ కూడా ఇస్తాం. మెటీరియల్ ఇస్తాం. రన్నింగ్ నోట్స్ ఇస్తాము. అలాగే మా పర్సన్ కాంటాక్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మీరు ఎనీ టైమ్ మీరు మళ్ళీ మాతో అసోసియేట్ అవ్వచ్చు. చాలామంది మాకు ఫోన్ చేస్తుంటారు మా స్టూడెంట్స్ అందరూ కూడా. దే ఆర్ వెరీ హ్యాపీ. చేసుకోవచ్చు. సో, మొత్తానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో స్టాక్ మార్కెట్స్‌కి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఎవరిని సంప్రదించాలి? ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఏ కాంటాక్ట్ నంబర్ సంప్రదించాలి? అండ్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఎక్కడుంది? మా అడ్రస్ వచ్చి సార్ ఇప్పుడు నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ ఉంది. సో, ఫ్లాట్ నెంబర్ 51 కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్ రోడ్ నెంబర్ 3 ఏఎస్ఆర్ రాజు నగర్. సో, మా నెంబర్స్ వచ్చి 9000 838 555
అలాగే 8008968277 ఈ 2 నెంబర్లు ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి, అది కాంటాక్ట్ చేయండి, మమ్మల్ని మేము ఆన్సర్ చెప్తాం. సో మాతో మాట్లాడండి. ఎందుకంటే మా పాయింట్ ఒకటి ఏంటంటే, ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవడం చాలా ఈజీగా ఉంది, డబ్బులు తెచ్చుకోవాలి, మార్కెట్లో అయితే మనీ ఉంది, అది తీసుకోవాలంటే మనం కరెక్ట్గా ఆ అవగాహన తెచ్చుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి, దానికి ట్రైనింగ్ కావాలి. అది ట్రైనింగ్ తీసుకోవటం వల్ల మీరు థింకింగ్ మారిపోతుంది కాబట్టి యాక్చువల్గా సక్సెస్ రేట్ వస్తుంది. రైట్. కన్క్లూషన్గా మరి అంటే ఇప్పుడున్న మార్కెట్ సినారియోని బట్టి మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ కావాలి అన్నా, లేదంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా నాలెడ్జ్ ఏదైనా గెయిన్ చేయాలన్నా అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ 2026 ఈ కరోనా తర్వాత డైనమిక్స్ చాలా మారిపోయినాయండి. అంతకుముందు స్టాక్ మార్కెట్లో ఏంటంటే 2020 వరకు ఒక రకంగా ఉంది, అక్కడ మనీ ఉందని తెలుసు కానీ ఓన్లీ ఫ్యూ పీపుల్కే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇవాళ అందరికీ కూడా ఈ మస్ట్ అయిపోయింది ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది. ప్యాసివ్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే ఇప్పుడు ఉన్న అసెట్ క్లాసెస్లో 3 ఉన్నాయి. ల్యాండ్ చాలా హై రేట్లో ఉన్నాయి, నెక్స్ట్ ఆల్టర్నేట్ గోల్డ్ చాలా తక్కువ హై రేట్కి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఉన్న ఆల్టర్నేట్ అసెట్ ఇదే. మనం ఏదైనా సంపాదించుకోవాలి, బ్యాంక్ వడ్డీ రేట్లు లేవు. సో ఒక మనిషి ఇప్పుడు నార్మల్ పర్సన్ జాబ్ ఎంత ఉంటుంది అంటే ఎప్పుడూ టెన్షన్గానే ఉంటుంది. అలాంటి టైంలో మనకి ఎసెట్స్ బిల్డ్ చేయాలంటే స్టాక్ మార్కెటే ఉంది. కాబట్టి దానిలో ఏంటి రాంగ్ వెళ్ళకుండా రైట్ అవ్వాలంటే మీరు లెర్న్ అవ్వాలి, లేదా ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ ఉండాలి. మేము ఏదో ప్రొఫెషనల్ సపోర్ట్ చేస్తాం, లేదా మిమ్మల్ని ప్రొఫెషనల్గా తయారు చేస్తాం. కాబట్టి గానుగపాటి అకాడమీ మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారు, మన ఆడియన్స్కి చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.